హలో, నా పేరు గూడూరు సీతామహాలక్ష్మి. అఖిల భారత శరీర అవయవదాతల సంఘానికి వ్యవస్థాపక అధ్యక్షురాలుగా, సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్గా పనిచేస్తున్నాను. ఈరోజు నాకు చాలా గర్వంగా, చాలా సంతోషంగా ఉన్న విషయం ఏంటంటే, యువకులు ఈవేళ దేశ సౌభాగ్యం కోసం, సమాజ మార్పు కోసం పనిచేస్తే ఎట్లాంటి అద్భుతాలు సాధిస్తారనేది చెప్పడానికి ఒక నిదర్శనంగా, ఒక సింబల్గా ఈవేళ అందరం కూడా చూపించాం. ఒకే ఒక సంస్థ, నేను గర్వపడే సంస్థ ఈసీఎఫ్. ఐక్రాస్ ఫౌండేషన్ పెట్టేప్పటికీ 5 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుని 6వ సంవత్సరంలోకి అడుగుడింది. తన అద్భుతమైన సేవా కార్యక్రమాలతో మన చిత్తూరు, నెల్లూరు, బెంగళూరు, అలాగే రాయలసీమ జిల్లాల్లో అంధత్వ నిర్మూలన కోసం కృషి చేస్తున్న ఈసీఎఫ్ సంస్థ గురించి నేను చెప్పాలంటే నాకు అసలు మాటలు చాలటం లేదు. ఎందుకంటే ప్రత్యక్షంగా వాడు చేస్తున్న కార్యక్రమాల్లో పాల్గొన్న వ్యక్తిని నేను. ఆ భారతదేశంలో అంధత్వం లేకుండా చేయాలని, అంధత్వ నిర్మూలన కోసం కంకణం కట్టుకున్న ఈసీఎఫ్ని స్థాపించిన వ్యక్తి యువకుడు. ఈ తరంలో ఉన్న యువకులకి ఒక రోల్ మోడల్ జిఆర్ మధుసూదన్ పేరెత్తితే ఒక సెన్సేషనల్, ఒక చైతన్యం, ఒక కమిట్మెంట్, ఒక సామాజిక బాధ్యత, ఒక అంకిత భావం, ప్రజల కోసం అత్యంత బాధ్యతతోటి, ప్రేమతోటి ఐక్రాస్ ఫౌండేషన్ అనే సంస్థను పెట్టి తన బ్యాచ్ ఇంజనీరింగ్ జిఆర్ మధుసూదన్ తను చదువుకున్న ఎన్కేబిఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో 2008వ సంవత్సరంలో ఇంజనీరింగ్ విద్యార్థిగా ప్రవేశించి తన స్నేహితులని, తన సహాధ్యాయులని ఈ నేత్రదాన మహోద్యమంలో భాగస్థులు చేయటమే కాకుండా తన తర్వాత బ్యాచ్ విద్యార్థులను కూడా ఈ సేవారంగం వైపు మళ్లించడానికి వాళ్ళ ఆదర్శంగా నిలిచి, వాళ్ళ ఆచరణ ద్వారా, వాళ్ళ కార్యక్రమాల ద్వారా ఈవేళ 1500 మంది ఈ విద్యార్థులని, యువకులని ఈ నేత్రదాన మహోద్యమంలో భాగస్వామిని చేసి మరి ఈవేళ అద్భుతమైన సేవలు చేస్తున్నారు. 52 పైగా పాఠశాలల గ్రామాలని దత్తత తీసుకున్నారు. ఎంతోమందికి ఉచితంగా ఆపరేషన్ చేయించగలుగుతున్నారు. ఆ నిరుపేదలకు వీళ్ళు ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించడమే కాకుండా కంటి అద్దాలను ఇస్తున్నారు. నిరుపేద విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇస్తున్నారు. తాము చదువుకుంటూ తమ బాధ్యతల పట్ల, తమ కర్తవ్యం పట్ల జాగృతతో ఉంటూనే మళ్ళా తన తర్వాత జనరేషన్స్ కూడా ఇలాంటి సేవా మార్గంలో మళ్లించడానికి వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు